ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తండ్రి సన్నిధి పరిచర్య తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక ముఖ్యమైన సంగతి మీకు తెలియచేయాలని ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది. పిల్లరా, మరి దాదాపు నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మేము ఉంటున్న చిలకలూరిపేట, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల చాలా విపరీతమైన వర్షాలు పడతా ఉన్నాయి. మరి ఇదే విధంగా ఇంకొక 2-3 రోజులు కొనసాగుతుందని వార్తలు వస్తా ఉన్నాయి. మరి రేపు ఆదివారం కదా, ప్రతి ఆదివారం చక్కగా దేవుని మందిరానికి మనం వచ్చి 2 ఆరాధనలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని బలపరచబడతా ఉంటాం. అయితే రేపు ఆదివారం జరిగే ఆరాధనలో ఒక చిన్న మార్పు ఏంటంటే, రేపు మొదటి ఆరాధన ఉండదు, రెండవ ఆరాధన మాత్రమే ఉండిద్ది. అంటే 10 గంటలకు జరిగే ఆరాధన జరిగిద్ది, మొదటి ఆరాధన ఉండదు. ఎందుకంటే ఈ 6 గంటల ఆరాధనకి రావడానికి దూర దూర ప్రాంతాల నుంచి 4 గంటలకు బయలుదేరే వాళ్ళు ఉన్నారు, 5 గంటలకు బయలుదేరే వాళ్ళు ఉన్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు గనక పాపం వర్షంలో అంత తెల్లవారుజామున రావటం ఇబ్బందికరంగా ఉంటుంది గనక 10 గంటలకు జరిగే ఆరాధన మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అలాగే తండ్రి సన్నిధిలో పరిచర్య చేసేటువంటి పరిచారకులందరికీ మనసారా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. విశ్వాసులకి, అలాగే దైవజనుల ద్వారా మరి యొక్క ఆ తండ్రి సన్నిధి పరిచర్య చిలకలూరిపేట మాత్రమే కాకుండా చాలా స్థలాల్లో ఈ తండ్రి సన్నిధి పరిచర్యను దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక ప్రాంతాల్లో మరి ఈ తండ్రి సన్నిధి పరిచర్యలో ఉన్నటువంటి విశ్వాసులకి, దైవజనులకి, పరిచారకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అంత మాత్రమే కాకుండా మరి దైవజనుల ద్వారా అందించబడుతున్న వర్తమానాలు ఎక్కడెక్కడో ఉండి లక్షలాది మంది ప్రజలు వింటూ ఆత్మీయంగా బలపరచబడతా ఉన్నారు. మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ విషయాన్ని గమనించండి. నిన్నటి నుండి దాదాపు వర్షాలు పడతానే ఉన్నాయి, ఇంకో 2-3 రోజులు కొనసాగుతాయి అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి గనుక మరి దైవజనులంగా గతంలో కూడా అన్న హెచ్చరిక చేశాడు. మరొకసారి ఆ విషయాలు మీకు తెలియచేయాలని ప్రభు చేత ప్రేరేపించబడి దైవజనులు చెప్పినప్పుడు ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. మరి మట్టి గోడలు ఉన్న ఇంట్లో దయచేసి ఉండొద్దు. విపరీతమైన వర్షం దాడికి అవి నాని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మట్టి ఇళ్లలో ఉన్న వాళ్ళు దయచేసి, ఒకవేళ చిలుకలూరిపేట సరౌండ్స్ లో మీరు ఉంటే మందిరానికి రావచ్చు. చక్కగా ఈ వర్షం తగ్గేంత వరకు మీరు మందిరంలో విశ్రాంతి తీసుకోవచ్చు, మందిరంలో కాస్త ఆహారం తీసుకోవచ్చు. మీకు వసతులు ఉన్నాయి కాబట్టి ప్రమాదకరంగా ఒకవేళ మీరున్న చోట్ల పరిస్థితులు ఉన్నట్లయితే కంపల్సరీ ఖచ్చితంగా మీరు చిలకలూరిపేటకి సమీపంలో ఉంటే ఖచ్చితంగా వచ్చేసి మందిరంలో మీరు విశ్రాంతి ఆశ్రయం పొందొచ్చు. ఒకవేళ మీరు దూర దూర ప్రాంతాల్లో ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి తండ్రి సన్నిధి పరిచర్య ఏదైతే ఉందో అది ఒకసారి మీరు సెర్చ్ చేసి తెలుసుకొని మీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న తండ్రి సన్నిధి మందిరానికి మీరు వెళ్ళొచ్చు. లేదా ఇంకా ఏదైనా సురక్షితమైన ప్రాంతం మీకు తెలిసింది ఏదైనా ఉంటే అక్కడికైనా వెళ్ళి మీరు ఆశ్రయం పొందొచ్చు. ఎందుకంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు ఇది. మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనేక మందిని జాగ్రత్త చేయాల్సిన సమయం గనుక దయచేసి చెప్తున్నాం, మట్టి గోడలు ఉన్న ఇంట్లో ఉండొద్దు. కొన్ని చోట్ల చెరువు గట్టమిటి, కొన్ని చోట్ల ప్రమాదకరమైన చోట్ల ఇల్లు కట్టుకుంటారు. అట్లాంటి చోట్ల కూడా దయచేసి ఉండొద్దు. ఏదైనా మీకు అనుమానం ఉంటే వెంటనే మందిరానికి రండి. అలాగే ఇంకొక మాట కూడా మీకు చెప్తున్నాను, మరి రోజువారీ పని చేసుకుంటే గానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాలు ఎవరైనా సరే మీరు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. మరి వర్షాలు పడతా ఉన్నాయి, పని చేసే శక్తి మనకున్నా బయట వాతావరణం మనకు సరిగా సహకరించట్లేదు గనుక ఏ పూట చేసుకుంటే ఆ పూట ఆహారం తినే కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అట్లాంటి కుటుంబాలు కూడా దయచేసి గమనించండి. మీకు ఇంట్లో గనక ఏదైనా లేమిగా ఉంటే, కొరతగా ఉంటే, మీరు తండ్రి సన్నిధికి సంబంధించిన వాళ్ళని కాకపోయినా మీరు తండ్రి సన్నిధిలో కొనసాగుతున్నా, విశ్వాసులుగా పరిచారకులుగా ఉన్నా, లేదా మీరు అన్యులైనా పర్లేదు, మీ ఇంట్లో ఇబ్బందిగా ఉంటే దయచేసి మీరు మందిరం దగ్గరికి వస్తే కొంత మీకు ఆహారానికి పరిచారకులు మీకు అందిస్తారు. కాబట్టి దైవజనులు కూడా గతంలో చెప్పారు. ఇప్పుడే కాదు, తండ్రి సన్నిధి పరిచర్యకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అదే. మనం తింటున్నాం, మరి మన బిడ్డలు, మన తోటి ప్రజలు, పొరుగు వారు తింటున్నారో లేదో, మనకున్న దాంట్లోనే దేవుడు మనకిచ్చిన దాంట్లో వాళ్ళకు కూడా మనం ఈ కష్ట సమయంలో ఇవ్వాలి అన్నట్లుగా, అటు కరోనా టైంలో కావచ్చు, మరి కొద్ది నెలల క్రితం ఇలాంటి వరదే ఇంకా ఎక్కువ వచ్చింది. ఆ సమయంలో కూడా మరి అనేక మంది వచ్చి సహాయం పొంది వెళ్ళారు. ఎవరైనా సరే లేమితో ఉంటే, ఇబ్బందులతో ఉంటే దయచేసి బాధపడొద్దు, ఆకలితో పస్తుండొద్దు. మందిరానికి వచ్చి చక్కగా మీరు ఆహారం తీసుకుని వెళ్ళొచ్చు. అలానే మరొక విషయం గమనించండి, కొంతమంది ప్రయాణాలు చేస్తారు కొన్ని అత్యవసర పరిస్థితులను బట్టి. ప్రయాణం చేసే మీరు దయచేసి చెట్ల కింద ఎక్కడ కూడా ఆగొద్దు. చెట్ల కింద గాని మరి డెలికేట్ గా ఉన్న గోడల వెంట గాని అసలు ఉండొద్దు. ఎందుకంటే
ఈ చెట్ల కింద ఉన్నప్పుడు పిడుగులు పడే అవకాశం ఉంది. చాలా మంది అలాగా పిడుగుపాటుకు గురైన వాళ్ళు ఉన్నారు గనక కొంచెం తడుచుకుంటూనైనా సరే ఏదైనా ఆశ్రయం పెట్రోల్ బంక్ లాంటివి ఏదైనా మనకి నిలువదగ్గ చోటు చూసుకొని మాత్రమే మీరు ఉండాలి. దాదాపు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఎందుకంటే మన సెల్ ఫోన్‌లన్నిటికి కూడా మెసేజ్ వస్తా ఉంది. మీరున్నటువంటి పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. మరి ప్రకృతి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది గనక మీరు దయచేసి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండండి అని చెప్పి ప్రభుత్వం వారే మనకి మెసేజ్ పంపిస్తున్నారు గనక తండ్రి సన్నిధి తరపున కూడా మీకు ఒక జాగ్రత్త చెప్పాలని చెప్పి ఈ విధంగా మీతో మాట్లాడటం జరుగుతుంది గనక దయచేసి బండ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త. చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఈ ఘోర పరిస్థితి నుంచి దేవుడు విడిపించాలని. ఎంతైతే మనకు వర్షం అవసరమో అతివృష్టొద్దు, అనావృష్టొద్దు. ఎంతైతే మనకు వర్షపాతం అవసరమో అంతే దేవుడు పంపించేలాగున మీరందరూ ప్రార్థన చేయండి. అతి త్వరలోనే ఈ వాతావరణం అంతా అనుకూలంగా మారి ప్రజలందరూ సురక్షితంగా, సంతోషంగా వర్ధిల్లాలని ప్రార్థన చేయండి. రేపు జరిగే ఆరాధనల కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి చాలా చాలా దూర ప్రాంతాల నుంచి మరి బిడ్డలందరూ గ్యాదర్ అవుతారు గనక వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో మరి ఎక్కడ ఎలాంటి కీడు, అపాయం కలగకుండా దేవుడే ప్రాకారమై బిడ్డలందరినీ క్షేమంగా తీసుకొచ్చి తన సన్నిధిలో ఆనందింపజేసి మరలా క్షేమంగా గృహాలకు చేర్చేటట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ప్రభు కృప మనందరికి తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్.